పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా, లంచ్లోకైనా, చపాతీకైనా, పొరాటాకైనా అద్భుతంగా ఉండే ఈ బీరకాయ శనగపప్పు కర్రీని ఎలా వండాలో ఈరోజు చూపిస్తానండి. మ్యాక్సిమం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా శనగపప్పుని మనం ఉడకబెట్టుకోవాలి, ఫుల్గా కాదండి, సగం ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం పసుపు వేసి బాగా వేగనివ్వాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఫుల్గా వేగకూడదండి, సగమే వేగాలి. అప్పుడే మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ సగం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ధనియాల పొడి, మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ఇలా ప్లెయిన్గా అయితేనే కర్రీ చాలా బాగుంటుందండి. తగినంత కారం వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని శనగపప్పుని దీంట్లో వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. శనగపప్పుతో ఉడకబెట్టుకున్న వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే పై వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను పై వాటరే వేసుకున్నాను. అంటే ఎంతో టేస్టీ శనగపప్పు కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది.